వర్షంలో మేకలు కడిగిపోతే పడే కష్టాలు ఏంటో ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. ఇప్పుడే బయటకు వచ్చినాం మేకలు తీసుకొని. మేకలు వదిలిపెట్టినా ఇప్పుడే బయటకు వచ్చినాం. పోతున్నాయి, వర్షం పడుతుంది, మేస్తలేవు, చెట్ల కింద ఆగినాయి. ఎంతసేపు అని ఆగుతాయి అనేసి బయటకు కొడుతున్నా కానీ ఆగుతలేవు, వేడ మేస్తలేవు, పోతూనే ఉన్నాయి. మొత్తం తిప్పుతున్నాయి, గుట్టలు చెట్లు మొత్తం తిప్పుతున్నాయి నన్ను. నా బాధ ఎవరు చెప్పుకోవాలి? ఇక చూడండి ఫ్రెండ్స్ మీరే. మాకు ఒక గుడ్డి మేక ఉంది. మాకు మేకలేమో ఇక్కడ గుట్టెక్కినాయి. ఈ మేకేమో ఇక్కడ వరుతుంది, సరిగ్గా కనలవపడవు మేక పిల్లకు. ఎటు చేసి గుట్టెక్కిచ్చినాయి ఫ్రెండ్స్ నన్ను మేకలు. గుట్ట మీద ఉన్నాం ఇప్పుడు. వర్షం తగ్గుతుంది అయినా కానీ మేకలు మేస్తలేవు, పోతూనే ఉన్నాయి. కొంచెం ముందుకు వచ్చినాక ఒక దగ్గర మేస్తున్నాయి ఫ్రెండ్స్ మేకలు. ఇప్పుడే మేకల కాడికైనా సరే గొర్రెల కాడికైనా సరే పోతే వర్షంలో పడే బాధలు ఈ తాత చెప్తాడు విను. మేలేక తిరుగుతున్నాను, ఏం చేయాలని. ఇంకా ఇంకేముంది, ఇదే పని. చెత్త లేదు, ఏది లేదు, తిరుగుతాను. విన్నారు కదా ఫ్రెండ్స్ ఆ తాత మాటల్లో. చూడండి, ఒక కాడ ఉంటలేదు ఫ్రెండ్స్, మళ్ళా గుట్టెక్కుతున్నాయి. మా మేకలలో ఇది ఒక తిండిబోతు మేక. ఏ మేక మేసిన మేకున్నా ఈ మేక పక్కా మేస్తుంది ఫ్రెండ్స్. నాతోటి మాత్రం ఆట ఆడుకుంటున్నాయి ఫ్రెండ్స్, ఒక్క దగ్గర ఉంటలేవు ఫ్రెండ్స్. మొత్తం గుట్ట మొత్తం తిప్పుతున్నాయి, తిరుగుతున్నా మొత్తం. ఎట్టకేలకు ఒక చెట్టు దగ్గర మేస్తున్నాయి ఫ్రెండ్స్ అన్ని మేకలు. చూడండి, మొత్తం మేకలన్నీ చూపిస్తాను. మేకలతోటి పోతున్నా, రాయి తాకింది కాలుకు, చెప్పు తెగింది. చూడండి ఫ్రెండ్స్, ఇంటికి పోయినాక మా నాన్నతో తిట్లే ఇక నాకు చెప్పు తెగినందుకు. ఒక్క కాడ మేస్తారా ఫ్రెండ్స్, ఏం చేయాలి. బాయ్ ఫ్రెండ్స్, వర్షం తగ్గింది, ఇంటికి పోతున్నాం.